నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. 353 నామము భక్తి కల్పలతిక. ప్రతిపదార్థం భక్తి గలవారి పట్ల. కల్పలతిక కల్పవృక్షపు తీగ వంటిది. 5 కల్పవృక్షములు కల్పలతలో ఇంద్రుని స్వర్గంలోని నందనవనంలో ఉన్నాయి. ఇవి పాల సముద్రాన్ని మదించే సందర్భంలో పుట్టినవి. ఇవి కోరిన కోరికలు తీరుస్తాయి. అట్లాగే పరమేశ్వరి కూడా భక్తి గలవారై కోరికలను కల్పవృక్షం వల్ల తీరుస్తుంది. పరమ భక్తులకు జ్ఞానులకు మోక్షాన్నిస్తుంది. కల్పము అంటే కించిత్ జ్ఞానము. అపూర్ణ భక్తులు అంటే భక్తి మతల్పులు అంటే కొంచెం తక్కువ భక్తి గలవారు. అల్పభక్తి గల వారి భక్తికి కస్తూరి వలె పరిమళాన్ని చేకూరుస్తుంది. భక్తి పూర్ణంగా లేని వారికి పూర్ణమైన భక్తిని కలిగించి సంతోష పెడుతుంది. భవానీ అర్చనాన్ని క్రమంగా లేకుండానట్లుగా గాని సగం భక్తితో గాని చేస్తే ఆ అర్చనము జన్మాంతరంలో క్రమంగా భక్తితో సంపూర్ణమయ్యే దానినిగా చేస్తుంది. తర్వాత జన్మలో అతడు భక్తితో శాస్త్ర పద్ధతి ప్రకారం చేసేవాడవుతాడు. భక్తి 3 రకాలు. దంభాచారంతో ఇతరులకు బాధ కలిగించేది తామస భక్తి. స్వార్థం చూసుకోవడం రాజస భక్తి. దృఢ దీక్షతో పరమేశ్వరి ప్రీతి కోసం చేసేది సాత్విక భక్తి. తామస రాజస భక్తులు పరభక్తికి పరాభక్తి అపార భక్తి అని భక్తి 2 విధాలు దోహదం చేస్తాయి. ఫలాపేక్ష లేకుండా కేవలం సేవాభావంతో తనకు పరదేవతకు భేదం లేదని భావించి జితేంద్రుడైన దేవిని ధ్యానించేవాడు ముక్తిని పొందుతాడు. భక్తి గల వారిని భక్తిమతులు అంటారు. ఒకదాని యందు ఒకటి చక్కగా లీనమై ఉండటాన్ని భక్తి అంటారు. నీళ్ల యొక్క సాన్నిధ్యంలో పంచదార కరిగిపోయి తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోయి నీటిలో కలిసిపోయి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి ఇంకొకరి సాన్నిధ్యంలో ఒరిగిపోయి అతని వ్యక్తిత్వం కలిగిపోతే ఆ రెండవ వారి యందు ఆ వ్యక్తికి భక్తి ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అలాంటి భక్తుల పట్ల అమ్మవారు కల్పవృక్షపు తీగ లాంటిది. చతుర్వేద భక్తులైన ఆర్తులకు జిజ్ఞాసులకు అర్ధార్థులకు జ్ఞానులకు కావలసినవి వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వారి వారి అవసరాలను బట్టి అమ్మవారు వారికి ఏర్పాటు చేస్తుంది. అలాగే శ్రావణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, ధ్యాసం, సాఖ్యం, ఆత్మనివేదనం అనే నవనిధ భక్తులలో ఏ విధమైన భక్తి ఉన్నా చాలు ఆ భక్తుని బాధ్యతగా అమ్మవారు ఆదుకుంటుంది. ఓం భక్తి మతల్పలతికాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. 354 పశుపాశ విమోచని. ప్రతిపదార్థం పశుపాశ జీవులను కర్మబంధముల నుండి విమోచని విముక్తులను చేస్తుంది. అభేద జ్ఞాన రూప విద్యా విహీన పాశవ జీవేశులకు అభేద జ్ఞానం లేనివారు పశువులు. బృహదారణ్యకోపనిషత్తులో ఉంది, జీవాత్మ పరమాత్మ వేరు, భక్తుడు భగవంతుడు వేరు అనే ద్వితీయ భావం గలవారు పశువులు. నేను వేరు దేవత వేరు అని తనకంటే దేవత భిన్నంగా ఉన్నట్లు దేవతోపాసన చేసిన వాడు భక్తవత్యత్యాన్ని పశువులాగా తెలుసుకోవడం లేదు. పశువులంటే విద్యాహీనులు, జ్ఞానహీనులు, అజ్ఞానులు. అటువంటి జ్ఞానహీనులకు పాశములను బంధములను విడిపించేది పరమేశ్వరి. పాశములంటే ఆకలి దప్పికలను తీర్చుకోవాలి అనే కోరిక. కేవలం ఆకలి దప్పికలు తీర్చుకొని జీవించేవి పశువులు. ఆహార నిద్ర భయాదులు జీవులన్నిటికీ ఒకే రకంగా ఉంటాయి. పశువులకు జ్ఞానం ఉండదు, ఆలోచన శక్తి ఉండదు, ఇహపరాలను గురించి తెలియదు. అటువంటి పశువులకు ఆలోచన ధర్మ విచక్షణలను కలుగజేసి వారికి బంధనాల నుండి విముక్తి కలిగిస్తుంది. నేను నాది అహంకారమాకారాల నుండి
రక్షణ కల్పిస్తుంది. ప్రతి జీవి ధనధాన్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు వీరంతా శాశ్వతం అనుకుంటాడు. కానీ వీరందరూ ఇవాళ ఉండి రేపు పోయేవారే. సంపాదించిన ధనం కానీ ఆస్తులు కానీ పోయేటప్పుడు వెంట రావు. అవన్నీ ఇంటి దగ్గరే ఉంటాయి. ఈ విధంగా ఉన్న ఈ ప్రపంచంలో శాశ్వతమైన ఏదీ లేదు. కంటికి కనిపించేవి అశాశ్వతాలే. కానీ మానవుడు బ్రతికి ఉన్నంత వరకు సంసార బంధనాలలో కూరుకుపోయి ఉంటాడు. అటువంటి బంధనాలను తెంచివేస్తుంది ఆ పరమేశ్వరి. అందుకే ఆమె పశుపాశ విమోచని అనబడుతుంది. కేశాలు 5 రకాలు. వాటిని పంచావిధ కేశాలు అంటారు. ఆవిధ క్లేశం దేహమే ఆత్మ అనుకోవడం, అభినవ క్లేశం సంసార బంధనాల్లో కూరుకుపోవడం, అస్థిగత క్లేశము విషయాభిలాషలతో విరవీగటం, రాగక్లేశం ధనము అధికారముల మీద కోరిక, ద్వేష క్లేశం ఉదర పోషణార్థం ఇతరులను ఆశ్రయించి కోరికలు తీరిక వారిని తిట్టడం. ఈ క్లేశాలు మాయా, కర్మ, 24 తత్వాలు, త్రిగుణాలు ఇవన్నీ జీవిని బంధించి వేస్తాయి. పరమేశ్వరి ఈ పాశాలను విడదీస్తుంది. ఆమెను ఆరాధించినట్లయితే క్రమక్రమంగా పాశాలన్నీ తెగిపోతాయి. ఈ రకంగా అజ్ఞానులు అనే పశువుల యొక్క పాశాలను త్రెంచివేస్తుంది. కాబట్టి ఆమె పాశ విమోచిని అనబడుతుంది. ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది. బుద్ధిని చక్కగా ఉపయోగించుకొని మానవుడు అంతర్శత్రువులను జయించాలి. అందుకే గురుపదేశం, సత్సంగంలో ఎంతో అవసరం. శుభ అశుభ కర్మల వలన కర్మబంధాలు ఏర్పడతాయి, కానీ విముక్తి రాదు. ఈ కర్మలను ఈశ్వరార్పణల బుద్ధితో చేస్తే కర్మబంధాల నుండి విడివడి నన్ను చేరగలవు అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఉపదేశించాడు. ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం జీవులను కర్మపాశముల కర్మబంధనముల నుండి విముక్తులను చేయటానికి పరమేశ్వరి పాశాన్ని ధరించింది. ఆమెను ఉపాసించిన వారికి కర్మబంధాల నుండి విముక్తి కలుగుతుంది. పాశాలు 9 విధాలు. కాలపాశం, కర్మపాశం, ధర్మపాశము, బ్రహ్మపాశము, మోహపాశము, ఆశాపాశము, జన్మపాశము, పశుపాశము, దుఃఖపాశము. పశువులు బంధాల నుండి తప్పించుకోలేవు. మనిషి తప్పించుకోగలడు. అందుకు వాక్కు, బుద్ధి ఈ 2 పరమాత్మ ప్రసాదితాలే. ఈ రెండిటిని సక్రమ మార్గంలో, ధర్మ మార్గంలో ఉపయోగించుకుంటే మనిషి పాశాల నుండి విముక్తవుతాడు. చక్కని వాక్కుతో పరమేశ్వరుని ఉపాసించాలి. ధర్మబుద్ధితో కర్మలను అనుష్ఠించాలి. వీటిని పాటిస్తే మనిషిని శ్రీమాత పాశముల నుండి విముక్తి చేయిస్తుంది. ముక్తిని శివస్వరూపమైన పరమేశ్వరి ప్రసాదిస్తుంది. సాక్షాన్ మోక్షాకరి సదాశుభకరి మాతన్నపూర్ణేశ్వరి. ఓం పశుపాశ విమోచనాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.